పిల్లల విషయంలో ఎలా ఉంటుందంటారు? పిల్లల విషయంలో వీళ్ళకి ఐదో ఇంట్లో గురువు వెళ్తున్నాడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లల విషయంలో వాళ్ళ యొక్క స్ట్రాటజీస్, ఐడియాస్, హైయర్ ఎడ్యుకేషన్, తర్వాత మంత్రాలు, చాంటింగ్స్, లవ్, రొమాన్స్ ఈ విషయాలు చాలా బావుంటుంది. పెళ్లి ఇక్కడ కాని వాళ్ళకి? పెళ్లి వేరండి. లవ్, రొమాన్స్ వేరు. హ్మ్. ఓకే. లవ్‌లో, రొమాన్స్‌లో చాలా ఉంటే దానర్థం మ్యారేజ్ లైఫ్‌లో ఉండకపోవచ్చు. అది 2 వేరు వేరనమాట. హుహు. వివాహం కాని వారికి వివాహం అయ్యే ఎవరైతే వివాహం కోసం ఖచ్చితంగా. ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉందంటారా? కేతు సెవెంత్ హౌస్‌లో ఉండటంతో హ్మ్. కొంచెం కట్టింగులతో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఒక రకంగా చెప్పాలంటే సెవెంత్ హౌస్‌లో కేతు మోక్షకారకుడు. అతను మ్యారేజ్‌కి అనుకూలంగా ఉండదండి ఆళ్ళకి. మ్యారేజ్‌కి అనుకూలంగా లేదు. అనుకూలంగా ఉండదు. సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం సంతానం అయితే ఉంటుంది. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్‌లో వీళ్ళకి గురువు ఉండటం వల్ల. ఆరోగ్యానికి సంబంధించి ఎవరైనా దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే గనక ఈ సంవత్సరం వాళ్ళకేమైనా ఉపశమనం కలుగుతుందంటారా? అంటే వీళ్ళకి ఫస్ట్ హౌస్‌లో రాహు ఉండటం వల్ల మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మానసిక ఒత్తిడి ఉంటుంది. అంతే కాకుండా వీళ్ళకి ఆహ్, రోగ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.